Hello my dear students, welcome to our YouTube channel, Says Guntur Official. My name is Ramarao Bandlamudi, Director of Sandhya Academy of Competitive Examinations. I have 23 years experience in teaching, guiding and mentoring the students. మా ఇన్స్టిట్యూట్లో చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతారంటే, సార్ నేను బాగా చదువుతున్నాను సార్, మార్కులు రావట్లేదు సార్ అంటారు. సో అటువంటి వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తున్నాను, తప్పకుండా వినండి. ఫస్ట్ వన్ ఈస్, సో దిస్ ఈజ్ వై హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ స్టిల్ గెట్ లో మార్క్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ స్టడింగ్ వితౌట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఎగ్జామ్ పాయింట్లో చదవాలి. ఎగ్జామ్ పాయింట్ అంటే బుక్ మొత్తం చదువుతున్నాం. బుక్ మొత్తం చదివిన తర్వాత దాంట్లో ఇంపార్టెంట్ చదవకుండా ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో ఫస్ట్ తెలుసుకోవాలి కదా. ప్రీవియస్ పేపర్లు చూసిన తర్వాత అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఏది చదవాలి ఏది చదవద్దు అనేది ప్లాన్ చేసుకుని చదవాలి. అంతేగాని బుక్ మొత్తం చదివితే ఎలా వస్తుంది? సో దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. సెకండ్ వన్ వచ్చేసి నో యాక్టివ్ ప్రాక్టీస్. సో ఇవాళ క్లాస్లో ఫ్యాకల్టీ చెప్పారు క్లియర్గా అన్ని, దాని ఇంటికి వెళ్ళి ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు? ప్రాక్టీస్ చేయకుండా నీకు ఏమొస్తుంది? సో వాళ్ళు చెప్పినప్పుడు, ఫ్యాకల్టీ చెప్పినప్పుడు నీకు మంచిగా అర్థమవుతున్నట్టు ఉంటుంది. సో ఒక్కసారి దాన్ని రివిజన్ చేసుకున్నావు అనుకో, దెన్ యూ విల్ సక్సెస్. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. వన్ మోర్ ఈస్ ఫియర్ ఆఫ్ డిఫికల్ట్ క్వశ్చన్స్. సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. చాలా మంది సార్ ఇది చాలా కష్టంగా ఉంది సార్ ఈ క్వశ్చన్ అని వదిలేస్తారు. ఎగ్జామ్ లో నీకు ఏదైతే కష్టంగా ఉంటుందో అదే వస్తుంది కదా, రైట్? నీకు ఈజీగా ఉన్న క్వశ్చన్ వస్తే అందరూ ఎగ్జామ్ రాస్తారు కదా, రైట్? సో నీకు కష్టంగా ఏ క్వశ్చన్ ఉంటుందో అదే ఎగ్జామ్ లో వస్తుంది అనుకొని ఏది డిఫికల్టీగా ఉందో దాన్ని నువ్వు ప్లాన్ చేయి ఫస్ట్, దాన్ని వదిలిపెట్టొద్దు, రైట్? దట్ ఈస్ అ థర్డ్ పాయింట్. నెక్స్ట్, నాట్ అనలైజింగ్ మిస్టేక్స్. సో సపోజ్ నువ్వు ఒక 100 మార్క్స్ ఎగ్జామ్ పెట్టినారు, దాంట్లో నీకు 70-80 మార్క్స్ వచ్చినాయి. చాలా మంది సార్ నాకు 70% వచ్చింది, 80% వచ్చింది అంటారే కానీ ఆ 20 మార్క్స్ ఎందుకు పోయినాయి ఫస్ట్? అది నువ్వు ప్లాన్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ టైం ఏం చేయాలి? ఆ 20 మార్క్స్ ని రైట్ కవర్ చేసుకొని నువ్వు సక్సెస్ అయితే అప్పుడు నీకు మంచి మార్క్స్ వస్తాయి. ఆ 20 మార్క్స్ వస్తే నెక్స్ట్ టైం ఎగ్జామ్ లో ఆ 20 మార్క్స్ వస్తే ఏమైతే క్రిటికల్ గా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ మోర్ మిస్టేక్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ నో వీక్లీ సెల్ఫ్ టెస్ట్. వీక్ మొత్తం క్లాస్ తింటారు, అది గేట్ కావచ్చు, ఈ సెట్ కావచ్చు. వీక్ మొత్తం క్లాస్ మాకు బాగా అర్థమైంది అంటారు, ఎగ్జామ్ లో మర్చిపోయాము సార్ అంటారు. అంటే మీనింగ్ అయితే దాని టెస్ట్ రాయాలి కదా. సో టెస్ట్ రాస్తే దెన్ యూ విల్ సక్సెస్. మీరు కూడా మా స్టేజ్ లో జరిగే ఆన్గోయింగ్ బ్యాచెస్ లైక్ గేట్, ఈ సెట్, ఎంసెట్, జేఈ మెయిన్స్, నీట్, సో వీటిలో జాయిన్ అవ్వాలంటే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.